ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇంతకు ముందున్న ఇంట్లో నేను రిషి తప్ప ఇంకెవ్వరూ లేరు. కానీ జరిగినవేవి రిషి తనకు కనిపించడం లేదు అంటున్నాడు. నేను సాక్ష్యాలు చూపించినా నమ్మడం లేదు. ఈరోజు కొత్త ఇంట్లోకి వచ్చాము. నేను లోపలికి రాబోతుండగా రిషి నేల మీద నీళ్లు పోశాడు. ఎందుకు పోశాడో తెలియదు. అలాగే సోఫాలో నేను బ్యాగ్ పెడితే గట్టిగా నాతో పోట్లాడాడు. ఎప్పుడూ లోన్లీగా ఉన్న ఇళ్ళకి రిషి ఎందుకు తీసుకువెళ్తున్నాడు? ఇదంతా తను వాంటెడ్గానే చేస్తున్నాడు అంటే నేను జనాలతో కలవడం ఇష్టం లేదా? లేక రిషికి 10 మందితో కలవడం ఇష్టం లేదా? రిషి గారు, రిషి గారు, నేను ఎప్పుడు ఎవ్వరితో మాట్లాడినా తను నా మీద కోప్పడుతున్నాడు. ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్లతో కలవాలనుకుంటారు. కానీ రిషి ఎందుకు చుట్టుపక్కల ఎవరూ లేని ఇల్లు తీసుకుంటున్నాడు? ఒకవేళ ఉన్నా వాళ్లతో కలవడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? సంథింగ్ ఏదో జరుగుతుంది. నా వెనక ఏం జరుగుతుందో తెలుసుకుని తీరాలి. కోపంలో డోర్ లోపల వైపు గడి పెట్టుకుందనుకున్నాను. తీసే ఉంచింది. ఓహో, ఈవిడ గారు వాష్రూమ్కి వెళ్ళినట్టుంది. వచ్చే వరకు వెయిట్ చేద్దాం. రాగానే డైరీ రాయటం మొదలుపెట్టిందన్నమాట. ఏం రాసిందో చూద్దాం. ఈవిడ గారు ఎప్పటికప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చెక్ చేసుకుంటుంది. జరిగిన విషయాలు మర్చిపోకుండా నోట్ చేసుకుంటుంది. ఇది నేననుకున్నంత అమాయకురాలు కాదు. నేను
ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. నీళ్లు పోయడం స్రవంతి చూసేసింది అంటే తనకు అనుమానం వచ్చింది. ఆడపిల్లైనా అనుమానమైనా త్వరగా పెరిగిపోతాయి. ఈ అనుమానాన్ని మొదట్లోనే తుంచేయాలి. దీన్ని దారికి తెచ్చుకోవాలి. దీనికి ఇంతకు ముందు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇప్పుడు పనికిరాదు. కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇందాక ఓసిడి మీద తను రియాక్ట్ అయినప్పుడే నాకు అర్థమైంది. కాకపోతే నా గురించి పూర్తిగా తెలిసిందో లేదో అర్థం కావటం లేదు. ఇదివరకట్లా బాధ పెట్టి ఓదారిస్తే దాని డౌట్స్ ఇంకా పెరిగిపోతాయి. ఏదో ఒక కొత్త పద్ధతి ఆలోచించాలి. స్రవంతికి నిజం తెలియనంత వరకే నాతో కలిసి ఉంటుంది. నేనెన్ని బాధలు పెట్టినా భరిస్తుంది. ఒకసారి తనకి నిజం తెలిస్తే రెక్కలు కట్టుకుని వాళ్ళ నాన్న దగ్గరికి ఎగిరిపోతుంది. అలా జరగకూడదు. మీరు పడుతున్న బాధ సరిపోదు. మీరు ఇంకా ఇంకా బాధపడాలి. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ జగన్ గారు. గుడ్ మార్నింగ్ సార్, కూర్చోండి. మీరేంటి ఇలా వచ్చారు? తప్పలేదు సార్, మీరంటే నాకు చాలా గౌరవం. మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు సార్. ఏం చేస్తాం సార్, అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. కొన్ని దేవుడు అనుకున్నట్టు జరిగితే మరి కొన్ని కాలం అనుకున్నట్టు జరుగుతాయి. నిజమే సార్. లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా మీ కంపెనీకే వస్తున్న పవర్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఇప్పుడు మీకు రాకపోవడం ఏంటి? సార్, మేము ఆ ప్రాజెక్ట్ బేస్ చేసుకునే మీకు ఓడి లిమిట్ ఇచ్చాం. చాలా డబ్బు అప్పుగా ఇచ్చాం. కరెక్టే సార్, మీరిచ్చిన అప్పే కాదు, నా దగ్గరున్న డబ్బు కూడా ఆ ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టాను. కొన్ని భూములు కొన్నాను, కొన్ని బిల్డింగ్స్ కట్టించాను, మరికొంత మెటీరియల్ తీసుకున్నాను. ఇప్పుడు అదంతా అమ్మినా నేను పెట్టిన పెట్టుబడి తిరిగి రాదు. సార్, మీ అకౌంట్ త్వరగా క్లోజ్ చేయాలి. లేకుంటే ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? ఆయన కొన్ని వేల కుటుంబాలకి అన్నం పెట్టిన మహానుభావుడు. ఆయనతో ఇలాగేనా మాట్లాడేది? చూడండి, ఆయనంటే గౌరవం ఉంది కాబట్టే నేనే స్వయంగా వచ్చి విషయం చెప్తున్నాను. మరొకరింటికైతే రికవరీ ఏజెంట్లు వచ్చేవారు. సార్, మాకు రూల్స్ తెలుసు. ప్రాజెక్టు రానంత మాత్రాన వెంటనే డబ్బు కట్టాల్సినంత అవసరం లేదు. చూడండి, అదంతా వెనకటి రోజులు. చాలా మంది డబ్బున్న వాళ్ళు కోట్ల రూపాయలు అప్పు తీసుకొని విదేశాలకి పారిపోతున్నారు. దానికి చెక్ పెట్టడం కోసమే మేము ముందు వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేస్తున్నాం. అలా ఎలా చేస్తారండి? మేం వెంటనే మా లాయర్తో మాట్లాడతాం. సిరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేయడానికి వచ్చారు. వాళ్ళతో మనం ఇలా మాట్లాడకూడదు. సార్, పరిస్థితి అంతవరకు రాదు. మీ డబ్బు తొందరలోనే మీకు అరేంజ్ చేస్తాను. ఓకే సార్, చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పాను. 2 రోజుల్లో మొత్తం క్లియర్ చేయండి. తప్పకుండా సార్. వస్తాను సార్.